హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఆహ్వానింపబడినటువంటి రీతిగా మన మధ్యలో సహోదరులు మరి డాక్టర్ సుందరరాజయ్య గారు రావడం మనకి ఎంతో హర్షదాయకం. వారిని వేదికను అలంకరించుకుని మనం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి నెక్స్ట్ పాటగా ప్రభువా నీ ఆత్మతో కార్యములు జరిగించు.
నామము ఉన్నత నామము. సో మన మధ్యలో ఉన్నటువంటి శామ్ అండ్ టీమ్ వారు ముందుకు వచ్చినట్లయితే వారు పాటలు పాడతారు. శామ్, షారన్, జాయ్స్ అండ్ షెర్లీ, దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్ దిస్ సాంగ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసుని నామము ఉన్నత నామము, మనలను వెతికి వచ్చిన యేసు నామము, సాటి లేని దయగల నామం, పాపులకై ప్రాణం పెట్టెను, శిలువ ద్వారా రక్షణ ఇచ్చెను యేసు నామము. మరొక అద్భుతమైనటువంటి పాట, అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా. ఈ పాటను మనము
లేచి నిలవబడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ పాటను పాడుకుందాం. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. ఈ సాంగ్ మరి స్టాండ్ అనే మ్యూజిక్ చేసినటువంటి యొక్క పాటను వారు పాడుతుండగా మనమందరం కలిసి పాడుకుందాం. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా. హల్లెలూయా. స్టాండ్ గురించి పాడుతుంటే మనమందరం కలిసి అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. విరిగి నలిగిన నా దీన హృదయము నీకు ఆలయమా దేవా, నీకిది స్తుతియాగము. నీకు ఆలయమా దేవా, నీకిది స్తుతియాగము. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. నీ ఆజ్ఞలు పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు, నీ ఆజ్ఞలు పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు, నీ రాజ్యములో నిన్ను చూచుటకు కోరుకొంటిని దేవా, కోరిక తీర్చు ప్రభు. కోరుకొంటిని దేవా,
నిండాగా దేవుడి సముఖంలో సముద్రి శివ స్టాండ్ ఉంచుకొని ప్రార్థన చేస్తుండగా మనమందరం ఏకీభవిద్దాం. దేవా మిమ్మల్ని పాటలతో కనపచ్చాము. దేవా మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించు తండ్రి. దేవా ఎందుకు పనికిరానటువంటి వారిని దేవా మీరు మమ్మల్ని ఎందుకున్న దేవా మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా మిమ్మల్ని స్తుతించడానికి దేవా మాకు సహాయం చేసి దేవా మమ్మల్ని స్తుతులతో నింపిన దేవానికి కొందనాలు స్తోత్రాలు. అదే కాల సమయంలో అయా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి, దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాము తండ్రి. అవును తండ్రి. దేవా ఇదిగో తండ్రి మేము ఇలా ఉన్నామంటే నిజంగా దేవా నీ కృప, నీ దయ, నీ ప్రేమను బట్టి దేవా మేము ఇలా ఉన్నాము. దేవా ఎన్ని దేవా ఇదిగో తండ్రి దేవ శోధనలు ఎన్ని దేవ బలహీనతలు వచ్చినప్పటికీ అయ్యా మీరైతే మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి విడిచిపెట్టే దేవుడు కావు తండ్రి. అయ్యా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి బలపరచు దేవా మీ సన్నిధిలో ఇంకనో దేవా మమ్మల్ని ఎత్తుపరచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మేము కూడా దేవా నీకు నమ్మకముగా దేవా మేము అంతవరకు జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. మేము మా సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి అయ్యా. అయ్యా వరసత్లను మీరు సాధించమని అడుగుతున్న అంత అదేవిధంగా లైవ్లో చూసిన అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించి అయ్యా వరసత్తులు మీరు సాధించండి అయ్యా. ఎవరైనా బలిహీనము కాబట్టి మేము ముట్టి స్వస్థపరచమని అడుగుతున్న అంత ఎవరి వసతులు అయ్యా మీరు తీర్చమని వచ్చినాను దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. మరి ముఖ్యంగా దేవా మేము ఇప్పుడు వాక్యంలోకి వచ్చుండగా అయ్యా మీ సార్కుని దేవా మీరు బలపరిచి వాడుకోరండి తండ్రి. అవును తండ్రి. దేవ పాస్టర్ గారు సుధరాజు గారు మీరు మమ్మల్ని తీసుకొచ్చారయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా కుటుంబాన్ని కూడా తీరించి ఆశీర్వించండి అయ్యా. మీ సాకు చేసిన ప్రతి ఒక్క పనిలో మీరు తోడయండి అయ్యా. అయ్యా మీరు ఒక రాకపోకలో తోడయండి, వారు వస్తుందని మీరు సాధించమని వచ్చాము తండ్రి. అయ్యా భార్య బిడ్డ మీరు దీవించి ఆస్వాదించి దేవతల బిడ్డ ప్రతి ఒక్క పనిలో మీరు ఉండమని అడుగుతున్నారు దేవానికి వందనాలు స్తోత్రాలు. అంతేకాకుండా మంచి ఆరోగ్యం బలమైన శక్తిని కూడా దయచేసి ఇంకా దేవాన్ని రాజ్యాధిక బలముగా వాడుకొని అడుగుతున్నారు దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. అదేవిధంగా దేవా మమ్మల్ని బలపరచండి అయ్యా. నేను కూడా వాక్యం విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వాక్యం దయచేయండి అయ్యా. నాతో మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని స్పందించండి అయ్యా. మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. దేవ వాక్యం విని వాక్యానుసారమైన జీవితంలో జీవించే అంతవరకు దేవానికి నమ్మకమైన జీవితాన్ని జీవించే వాక్యం దయచేయండి అయ్యా. అది ఉన్నంతవరకు మీరే జయకంగా జరిగించి దేవాన్ని మహిమపరచుకున్నాను. అదేవిధంగా విషయాన్ని కూడా దీవించి ఆస్వాదించి దేవత ధర్మములు కూడా దీవించి ఆస్వాదించి దేవాన్ని నామను మహిమపరచుకున్నాను. యేసు పరిశుద్ధంలో అడుగుతున్నాము తండ్రి. దేవునికి స్తోత్రంగా కలుగుగాక. ఈ సమయం ముందు దావీదు రాసినటువంటి కీర్తన 63వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఉత్తరప్రత్యుత్తరంగా స్టాండ్ అని చదువుతుండగా మనమందరము వారిని కలిసి ఉత్తరప్రత్యుత్తరంగా చదువుకుందాం. దావీదు రాసినటువంటి 63వ కీర్తన. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవై ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరం కలిసి 63వ అధ్యాయము కీర్తనలు చదువుకుందాం. దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణుడైనది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యములందు నిన్ను ధ్యానించుచున్నాను.
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నా జీవితకాలమంతయు నేను నిన్ను స్తుతించుచు. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను కాంతి వెంబడించుచున్నది. నీ గూర్చి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలెనని వారు దాని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ప్రకటనకు అప్పగింపబడుదురు. నరకల పాలగుదురు. అందరం కలిసి చదువుకుందాం. రాజు దేవుని బట్టి సంతోషించు. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరం దయచేసి కూర్చున్నట్లయితే ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఒక ధ్యానాంశాన్ని మనం చదువుకుందాం. ఇది అనేక సార్లు మనము చదువుకున్నటువంటి ఒక కీర్తన. ఈరోజు ఉదయకాలంన దేవుడు మనకు జీవితంలో ఆయన యొక్క వాక్యం చేత నింపాలని ఆశతో ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యమును మనం చూసినట్లయితే దావీదు ఎక్కడ రాశాడంటే మరి అరణ్యంలో ఈ యొక్క కీర్తన రాసినట్టుగా మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించినటువంటి కీర్తన. మరి రాజైనటువంటి దావీదు మన విషయంలో మనం చూసినట్లయితే అతని జీవిత కాలం అంతయు ఎన్నో శ్రమలు పడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటి నుండి మరి ఎన్నో శ్రమలను పాలవుతూ వాటన్నిటిని జయించుకుంటూ వచ్చినటువంటి ఒక సెలబ్రిటీగా మనం చూస్తున్నాం. నిజమే, ఈ కాలంలో మనం సెలబ్రిటీస్ని గురించి మనం చూసినప్పుడు ఒక్క క్షణంలో మరి వారి యొక్క జీవితాల మార్పును మనం చూసినప్పుడు వారు ఏ విధంగా మనకు కనపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ వారి వెనుక ఉన్నటువంటి శ్రమ ఎంత దాగి ఉన్నదో మరి ప్రతి ఒక్కరూ మనం యోచించినట్లయితే, వారి దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకున్నట్లయితే ఇంత మీరు కష్టపడితేనే ఈ యొక్క స్థితికి మీరు రాగలిగారా అనేది మనము తెలుసుకోగలం. కాబట్టి మన యొక్క జీవితంలో మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం పొందుకోవాలంటే దానికి ఏంటంటే మన జీవితంలో మనము శ్రమల గుండా మనము పైకి వెళ్ళవలసినటువంటి మార్గాలను మనం చూస్తాం. అదేవిధంగా మనం సామెతలు మనం చూసినట్లయితే 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాము. సామెతలు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఈ యొక్క వాక్యము మనం చూసినట్లయితే మరి దావీదు యొక్క జీవితంలో కూడా మనం చూడవచ్చు ఏ విధముగా దేవుడితో తన యొక్క ప్రయాణము వెళుతూ ఉన్నదో మనం చూడవచ్చు. ఆయన మొదటి కీర్తనలోనే చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక. అంటే దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సద్మార్గంలో, అంటే మంచి మార్గంలో తాను నడవాలనేటువంటి ఒక డెసిషన్ తాను తీసుకున్నాడు. సత్మార్గములో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, దురాలోచన గలవాడు నేరస్తుడు, కానీ సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. అంటే మంచి పురుషునికి అంటే ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు మన యొక్క జీవితంలో మనం ఎప్పుడైతే మనం చూపిస్తామో దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. తోడుగా మాత్రమే కాకుండా మనకు కటాక్షం చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. మరి అనేక సార్లు మన జీవితాల్లో మన దేవునితో మనము మొదటి సమయాన్ని మనం ఇవ్వాలని చెప్పేసి మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం. వేకువనే లేచి మనము ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలని చెప్పేసి నిజమే మన యొక్క భారం, మన యొక్క మనసులో ఆలోచనలు ఉంటున్నాయి. కానీ మనం చూసినట్లయితే రియల్ లైఫ్లో మనం చేయలేకపోతూ ఉన్నాం. మనం ఎప్పుడైతే వీటిని చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి వచ్చేటువంటి ఆపదలు కానీ శ్రమలన్నింటిలో నుండి కూడా దేవుడు మనం తప్పించేటువంటి ఒక దేవుడుగా ఉన్నాడు. అంటే మనకు అగోచరమైనటువంటి విషయాలు మనకు దేవుడు తెలియజేసి వాటిలో నుండి మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు కూడా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి దాహము, మరి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొలి ఉన్నది. మరి యెరూషలేము పట్టణం చూస్తే
పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశంగా ఉన్నది. మరి ఆ దేశంలో మరి ఎందుకు ఆ కరువు అంటే నిజముగా మనకు బయలుపడుతున్నటువంటి విషయాలు కాదు, కానీ మన అంతరంగంలో చెప్పేటువంటి విషయాలు మనం గూర్చి దేవుడు చెబుతున్నటువంటి వాక్యాన్ని మనం గ్రహించాలి. మన యొక్క ఆత్మలో ఏ స్థితిలో మనం కనబడుతున్నాము, మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో మనము తృష్ణగొని ఆయన సన్నిధిలో కనబడుతున్నప్పుడు ఆయన మన యొక్క దాహాన్ని తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఇటువంటి దాహంతో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేరతామో అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రతి ఈవులతో నింపేటువంటి దేవుడుగా ఉన్నాడు. నిజమే మనము మనుషులం అన్నమాట. మనకి ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనము త్రోవలు తప్పేటువంటి వారంగా ఉన్నాం. కానీ నిత్యము మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు మనతో కూడా సదాకాలము ఉంటున్నాడని మన యొక్క దృఢ నిశ్చయత మన జీవితంలో కలిగి ఉండాలి. మరి ఏదో ఒక సంభవం ఉండిందంట, ఒక తండ్రి కొడుకుల సంభవం. దాంట్లో ఏంటంటే కొడుకు అన్నాడంట, నానా నీ చేతిని నేను పట్టుకుంటాను అని చెప్పేసి అన్నప్పుడు లేదు, వాళ్ళ నాన్న అన్నాడంట, లేదు నాన్న నేను నీ చేయిని పట్టుకుంటాను, అప్పుడు నిన్ను నడిపించేటప్పుడు నువ్వు తప్పిపోకుండా నా చేయి నేను గట్టిగా పట్టుకుంటుంది. కాబట్టి దేవుని యొక్క సంరక్షణలో దేవుని యొక్క నీడలో మనం నడవాలని చెప్పేసి ఎప్పుడైతే మనం ఆశయం కలిగి ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే ఆయన మనల్ని సన్మార్గంలో నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన అరణ్యంలో రాసినటువంటి ఒక కార్యంగా మనం చూస్తాం. మరి దావీదు అరణ్యంలో రాశాడు. మనం ఈరోజు మనం చూస్తున్నాం, మన చుట్టూతా ఉన్నదంతా కూడా మన చుట్టూతా మనుషులు కనపడుతున్నారు. కానీ వారి యొక్క దురాలోచనలు మనం చూసినట్లయితే మరి అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు మరి వారి యొక్క పద్ధతులు మనం చూసినట్లయితే ఎలాగ పడద్రోయాలని చెప్పేసి వాళ్ళు ఉంటున్నారు. వారు ఒకరు ఉన్నతమైన స్థానాన్ని ఎక్కేటప్పుడు వాళ్ళకి జలసి అనేది ఉంటుంది. కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు. ఆయన మంచి ప్రేమ అనురాగము కలిగినటువంటి దేవుడుగా కనపడుతున్నాడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే ఆయన యొక్క బిడ్డలంగా ఆయన యొక్క సాక్ష్యంగా మనం నిలబడటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క శరీరము, మన యొక్క ప్రాణము దేవుణ్ణి మనం అంటుకున్నట్లయితే దేవుడి యొక్క సంరక్షణ నీడలో మనం నడిచేవారుగా ఉంటాము. అది మాత్రమే కాకుండా నిత్య జీవానికి అయినటువంటి మార్గాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఆ యొక్క సన్మార్గంలో నడవడానికి దేవుడు మనకు కృపను చూపించి సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం చేత మనము ఆదరింపబడుతూ మన యొక్క ధ్యానంలో, మన యొక్క ధ్యాసలో దేవుణ్ణి కలిగినటువంటి వారముగా, దేవుని యొక్క జనాంగముగా, మరి దేవుని యొక్క సాక్షిపదముగా నిలబడటానికి ఈ యొక్క ఉదయకాలం దేవుని సన్నిధిలో మరొకసారి దేవుని యొక్క ఆత్మచేత నింపబడటానికి మళ్ళీ మనం అప్పచెప్పుకున్నట్లయితే దేవుడు మన యొక్క జీవితాలను మరింతగా ఆయనకు చేరువుగా ఉంచి మనం నడిపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరము ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకం చేత నింపబడి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. అందరూ తలలు వచ్చినట్లయితే దేవుని యొక్క బలమైనటువంటి సహాయం దేవుని యొక్క వాక్యమై ఉన్నది. కాబట్టి ఆ యొక్క వాక్యము నిత్య జీవము నాకైనటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క వాక్యములో ఈ యొక్క సన్మార్గమైనటువంటి జీవితంలో జీవించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక. ప్రేమ కనికరం గల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా ప్రభా మీ సన్నిధికి చేరి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ యొక్క బలమైన ఆత్మాభిషేకము ఆవరించునుగాక. ప్రభా మీరు మాకు సమీపమైనటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి ప్రభా మీ సన్నిధిలో చేరి ఉన్నటువంటి మా యొక్క జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ తొలగించి ప్రభా మీ యొక్క ఆత్మ చేత నింపబడటానికి, మీ యొక్క శక్తి చేత నింపబడటానికి మీరు సహాయం చేయండి. మీ కృప చూపించండి. మీ యొక్క ఆదరణ మాకు దయచేసి మీలో వర్ధన చేయడానికి సమస్త విధములైనటువంటి నాయన ప్రభా మీ యొక్క సహాయమును, మీ యొక్క బలమైనటువంటి తోడ్పాటును అనుగ్రహించగలరని యేసయ్య అతి శ్రేష్ఠమైన నామములో మిక్కిలి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క ఉదయకాలమున మనము దేవుని యొక్క వాక్యము మరింత పటిష్టముగా దేవుని యొక్క సేవకులు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రెవరెండ్ డాక్టర్ సుందరరాజయ్య గారు మన మధ్యలో ఉండటం ఎంతో విశేషము. కాబట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తుండగా మనము దేవుని వారి ఉత్సాహంతో మనము ఇన్వైట్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ప్రైజ్.
దేవునికి థ్యాంక్ యూ. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయంలో మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ 50 మందికి మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనము దేవుని యొక్క నామాన్ని స్తుతించాము, ఆరాధించాము, ఘనపరిచాము, దేవుని వాక్యాన్ని ఘనపరిచాము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశంగా మరి కొన్ని మాటలను తెలియచేయాలని మన ప్రియ సోదరులు అయ్యగారు కుటుంబంగా నన్ను ఆహ్వానించారు. అయినా కూడా ఈరోజు వస్తానని సెలవు ఇచ్చాను. ఏదైనా ప్రత్యేకత ఉంటే దయచేసి ముందుగా చెప్పండి. దేవుని స్తోత్రం. కుటుంబంలో ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ అట్లాంటిది ఏం లేదు కదా, ఆర్డినరీస్ అండి. ఎందుకంటే ఊరికే రాదు మహానుభావులు. So this is my family, that's why I'm very grateful. Thanks to our respected Anagaru alumni, brothers and our sisters. You are my family and I am your family, I hope so. So that's why whenever you are inviting me, I'm ready to come to preach the gospel. This is my privilege. దేవుడు నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. 45 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడి భయపడద్దండి. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన సమయాన్ని నేను వినియోగించుకుంటాను. మొట్టమొదటిగా ఈ యొక్క ప్రత్యేకమైన ప్రభు దినంలో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం తీసుకుందాం. అలాగే లైవ్లో చూస్తున్న మీ 50 మంది కూడా బైబిల్ ఉన్నట్లయితే దయతో గమనించండి, బైబిల్ తీసుకోండి. 10వ అధ్యాయం 6వ వచనం అలాగే 11వ వచనాన్ని 2 మాటలు మాత్రం. 1 Corinthians chapter 10 verses 6 and also the 11. ఒకసారి ప్రభా మరి ఏ మాటలు మాట్లాడాలి అని అడుగుతూ ఉన్నటువంటి సమయంలో ప్రతి ప్రసంగం కూడా, ప్రతి ఆదివారం ప్రసంగం కూడా నాకు మొట్టమొదటి ప్రసంగానే అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలియదు, భయంగా ఉంటుంది మాట్లాడాలంటే. ఇన్ని మాటలు మాట్లాడినా దేవుని యొక్క మాటలు మొట్టమొదటి ప్రసంగంలాగా నేను తీసుకుంటాను. బికాస్ ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. ఐ ఫియర్ ఆఫ్ ద లార్డ్ బికాస్ నేను దేవుని యొక్క వాక్యానికి భయపడేటువంటి వాడిని అండి. దేవుని నాకు మహిమపరచడం గాక. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా మరి నేను ఏం చెప్పాలి అనుకుంటే, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏ సంగతులు అనేది మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. Those who are watching live, please kindly take your Bibles. 1 Corinthians chapter 10 verses 6 and 11. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో ఫిబ్రవరి మాసంలో ఇచ్చినటువంటి సెకండ్ సండేని బట్టి స్తోత్రం. ఈ పునరుద్ధానపు శక్తిని మా తండ్రి యొక్క మన్నాను, ఈ యొక్క రొట్టెను విరిచి మాకందరికీ పంచి పెట్టమని ప్రార్థన చేస్తున్నా. రాక వెనుకబడిన బిడ్డలను రప్పించండి, ఉన్నవారిని ఆశీర్వదించండి. లైవ్లో చూస్తున్న ప్రజలందరినీ కూడా 1000 రెట్లు మీరు దీవించమని ఈ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. నన్ను సిలువ చెంత మరుగుపరచుకోండి, మీరు నాతో మాట్లాడండి. ప్రభా, మాట్లాడేది మీరు కాదు కానీ దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడన్న మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో సంచరించాలని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల దీవెనతో నింపండి. ఈ మాసం అంతా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అయినా నీకు స్తోత్రం. We love you, Lord. We bow before your presence. We grateful thanks unto this family, Lord. We are beloved to you, Lord. అని ఆశీర్వదించండి. అమ్మగారు దీవించండి. మరి ప్రభు దేవుళ్ళు వచ్చినప్పుడు అమ్మగారు కలుసుకోవాలి, ముఖాముఖంగా సాయం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. Amen. Glory to God. Examples or experiences leads to the eternal glory. Examples. ఈ సంగతులు మనకు దృష్టాంతములు అనగా ఎగ్జాంపుల్స్ అంటారు. మనము మన జీవితంలో ఎవరైనా ఉదాహరణ తీసుకుంటాం, ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆయన నాకు ఎగ్జాంపుల్ అండి, రిజంబ్లెన్స్. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా ఎగ్జాంపుల్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ leads to the eternal glory or maybe eternal destruction. రెండు గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ చాలా ముఖ్యమైనది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూసినట్లయితే ఈ సంగతి అని రాయబడింది పైన.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనంలో ఈ సంగతి, ఏ సంగతి? These are the examples for our spiritual life. మనం ఎవరినో ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన పని లేదండి. ఈ ఎగ్జాంపుల్స్ మన మధ్యలోనే ఉంటాయి. The examples are our experiences. Sometimes our experiences leads to the eternity or maybe eternal glory. Sometimes our examples lead to the eternal destruction. సామెతలు అంటున్నాడు, ఒకరి ఎదుట సరైన మార్గం కలదు, తుదకది మరణానికి కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం అనుకున్న మార్గాలు, ఈ లోకంలో చాలా మంది అనేకమైనటువంటి విధాలు, అనేకమైన మార్గాలు ఉన్నాయండి ఈ లోకంలో. వాళ్ళందరూ అనుకుంటున్నారు మేము పాటించేటువంటి మార్గం చాలా గొప్పది, బికాస్ దిస్ ఈస్ ద రైట్ వే అని వాళ్ళు అంటున్నారు. బట్ దే డోంట్ నో బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రక్షన్ ఇన్ ద లైఫ్. బట్ మన మార్గం ఏంటి అనేటువంటి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సంగతి అనేటువంటి మాట ఉంది. ఈ సంగతి, ఏ సంగతి? అపోస్తుడైన పౌలు రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా మీరు చూడండి, పాత నిబంధన కోట్ చేయకుండా ఏమాత్రం కూడా ఆయన రాయడం. He took every example from the Old Testament. Today also we must see our forefathers. Today also we must see our past experiences or maybe past examples, whether it is right or wrong. Take a decision. Which is right, it is glorifying God. Which is wrong, it is eternal death or maybe eternity. చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన గతంలో జరిగిన కార్యక్రమాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటే చిచి ఈ తప్పు చేయకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇలా చేయడం ద్వారానే కదా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అని అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఆ ఎగ్జాంపుల్ మనల్ని మనసంతా బాధ కలిగిస్తుంది. కొన్నిసార్లు నేను మా నాన్నలాగా చేయడం ద్వారానే కదా ఈరోజు నన్ను దేవుడు ఉన్నతంగా ఉంచాడు. దట్స్ గుడ్ ఎగ్జాంపుల్. Take good examples from the Bible. And also for our spiritual life, we must take also bad examples also in our life. But we should not apply to your life. మన జీవితంలో వాటి అప్లికేషన్ తీసుకోవాలి. You must see that examples. చూడండి, ఈ విషయాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు, వారి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండి. He was talking about the Red Sea split into two. ఎర్ర సముద్రం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, 6వ వచనం, 11వ వచనం. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ రోజు ఉదయకాల సమయంలో ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. Those who are watching live also, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండి వారందరూ సముద్రంలో నడిచిపోయి. The past experience and also the examples వారిని ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి. They saw the signs and wonders and mighty miracles God has did in their before their eyes. 78వ కీర్తన మీరు తీసుకోండి, మొత్తం 78వ కీర్తన మొదటి నుండి చివరి వరకు కూడా the past examples and also past experiences how the people of Israel deny God. ఈరోజు చాలా మంది దేవుడు లేడు అంటున్నారు క్రైస్తవులు. ఇట్స్ ఎటర్నల్ డిస్ట్రక్షన్. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ వాట్ ద బైబిల్ సేస్. బట్ స్టిల్ దే ఆర్ అండర్ బాండేజ్ ఆఫ్ సిన్. స్టిల్ దే ఆర్ బాండేజ్ ఆఫ్ ఆల్ ద కర్సెస్ ఆఫ్ ద వరల్డ్. ఐ వాంట్ టు టెల్ ది చర్చ్, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వారందరూ కూడా బాప్టిజం తీసుకున్నారు. They took the baptism, water baptism. యేసుక్రీస్తు వారు రిజరెక్షన్ అయిన తర్వాత Matthew's Gospel 28 verses 19 and verses 20, నాకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఉన్నది, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమునకి మీరు బాప్టిజం ఇచ్చి నా కొరకు అందరూ సిద్ధపరచుడు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటిని వారికి బోధించుడి. స్తోత్రం. Matthew's Gospel 28 verses 19-20. యేసుక్రీస్తు వారు కూడా ఇదే చెప్తున్నారు. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ us. చాలా మంది మేఘం కింద నడిచిపోయిన వారు ఎంతమంది అంటే more than 6 lakhs people were baptized in the name of the Lord. ఎర్ర సముద్రం నడిచిపోయాడు. ఇటీవల the Bible translation, they don't want to translate the Bible into Red Sea. They want to say it's a sea because already sea is there. They want to remove Red Sea.
రెడ్ సీ అనే మాటలు సముద్రం అని తర్జుమా చేస్తారు. ద హిస్టోరియన్ సేస్ దిస్, సముద్రం అంటే ఏదో నీళ్ళతో అలా నడిచిపోయారు, మోకాల్లోతు నీళ్ళు ఉన్నాయి ఆ రోజుల్లో అని హిస్టరీ. దే డోంట్ వాంట్ టు ప్రూవ్ ద బైబిల్ ఇస్ ట్రూ, దే వాంట్ టు ప్రూవ్ ద బైబిల్ ఇస్ ఫాల్స్, దే కాంట్ డూ దట్. అనే కొత్తలో అంటే బైబిల్ తప్పు పట్టాలని బైబిల్ తిరగరాయాలనుకుంటున్నారేమో. దేవుని స్తోత్రం. అటు వారికి డిస్ట్రక్షన్ తప్పదు. దేవుడికి తెలిసే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరిలో పెట్టాడు, ఈ భూ యొక్క లేఖనంలో ఉన్న సున్నైనా పొల్లైనా ఏదైనా తీస్తే దీనిలో ఉన్న రోగములు, దీనిలో ఉన్న శాపలని వానికి సంభవిస్తాయని రాస్తున్నాడు. John 3:16 they want to remove from the Bible. 1 Timothy chapter 3:16 they want to remove from the Bible. Already NIV చదువుతాం. We are living in the last days. అందుకనే పాత బట్టలు ఎక్కడ దాచిపెట్టుకుంటారో తెలియదు కానీ పాత బైబిల్ దాచిపెట్టుకుంటాం. పట్టు చీరలు మనం దాచిపెట్టుకున్నాం, దానికన్నా బైబిల్ దాచిపెట్టుకున్నాం. మంచి మంచి బట్టలు దాచిపెట్టుకున్నాం, నాకు మంచిది నాకు మంచిది ఏది మంచిది పాత బైబిల్ తీసి దాచిపెట్టుకున్నాం. ఇందువల్ల పడుతుంది ఆమె దృష్టాంతములుగా వారందరూ మేఘం కిందనే వారు బాప్తిజం తీసుకున్నారు. దే కేమ్ అవుట్. ఐగుప్తు దాస్యం నుండి బయటకు వచ్చారు. ఈ రోజు ఉదయకాల సమయంలో మనం కూడా ఐగుప్తు దాస్యం పాపం అనేటువంటి ఐగుప్తు దాస్యం మనం కూడా చేశారు. We came out because we are called by God. What is meant by apostles? Apostles are called by God, or maybe they sent out. పంపబడిన వారు బాండేజెస్ లో ఉన్నారు. ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. Exodus 2:24 the Bible says so. నిర్గమకాండం 2:24లో వారు పెట్టినటువంటి ఆ వెట్టి చాకిరికి ఇశ్రాయేలు తట్టుకోలేక యెహోవాకు వారు మొరపెట్టింది. నిర్గమకాండం 2:24, Exodus 2:24. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని 23 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. వారు దాస్యములో ఉన్నప్పుడు వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరెను. ఆమేన్. ఈ రోజు పరిశుద్ధంగా చేసేటువంటి మన ప్రార్థనలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో చేరుతూ ఉన్నాయా లేవా ఒకసారి జ్ఞాపకం చేసుకో. Every day we are praying in the presence of God. Our prayers are reached to heaven. Question mark. ఖచ్చితంగా చేరుతుంది. ఆమె ఎంతమంది ఉన్నాము? Amen. I believe that my prayer goes to heaven because my forefathers are already prayed, it is reached to heaven. The answer came from heaven. వారు వెట్టి చాకిరీలు తట్టుకోలేకపోతే మనకి ఎప్పుడైతే కష్టాలు వచ్చినప్పుడు మీరు మూలికి చూడండి. స్తోత్రం. మన కష్టాలు లేవు, అందుకే మనం మూలకి కదా, అన్నీ బాగున్నాయి. మూడు కోట్లు భోజనం కదా. We are not under the bondage now. We are already delivered from the bondage of sin and sickness or maybe curses in the world. We are blessed. అయినా we are in the last days, we must be crying into the presence of God. మనం కూడా చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఇక మన కుటుంబ సంబంధంలో సంఘ సంబంధమైన కష్టాలు రాకపోయినా రేపు సమాజం మనం పెట్టబోయే కష్టాలకి వారు మన మీద మోపబోయే భారం నిమిత్తమై ఈ రోజు ప్రార్థన చేద్దాం. వాటిని తప్పించుకుందాం. పరిశుద్ధుల ప్రార్థనలు గొర్రెపిల్ల సింహాసనం ఎందుకు చేరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4-5 వచనం మనం చూసినట్లయితే పరిశుద్ధుల ప్రార్థనలు. ఇఫ్ యు ఆర్ ఎ హోలీ మ్యాన్, ఇఫ్ యు ఆర్ ఎ హోలీ వుమన్, యువర్ ప్రేయర్స్ రీచ్ టు హెవెన్. అవి గొర్రెపిల్ల యొక్క సింహాసనం దగ్గర పోయి చేరినాయి. ఆశ్చర్యం లేదండి. ది సూపర్ న్యాచురల్ గాడ్, అవర్ గాడ్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్. We are also supernatural peoples. భూమి మీద ఏడిస్తే నీ కన్నీళ్ళు నా గుడిలో ఉన్నాయి అంటాడు దేవుడు. ఇదేనండి, భూమిలో ఏడుస్తా ఉంటే కన్నీళ్ళు గుడిలో ఉంది కదా. ఆశ్చర్యం లేదు. ఈ భూమి మీద నువ్వు మూలిగితే పరలోకం చేయాలి అంటాడు బైబిల్. ఈ లోకంలో ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మీరు
వెరివారు, వీరు వెరివారు. మనం ఈ లోకానికి వెరితనం ఉండడం మంచిది కదా. ఈ లోకానికి మనము వెరితనంగా ఉండడం మంచిది. మన ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన పరలోకంలో గొర్రెపిల్ల సింహాసనం ఎదుట ధూప ద్రవ్యములుగా ఏ విధంగా మన పితరుల ఇశ్రాయేలు చేసిన మూల్గు దేవుని సన్నిధానం చేరిందో, ఈరోజు నీ మూల్గు దేవుని సన్నిధానం చేరు. అక్కడ నుంచే దేవుడు సమాధానం పంపిస్తాడు. నువ్వు దేనికోసం మూలుగుతున్నావు నాకు? రోమా 8:26 అంటున్నాడు, మీరు ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ తానే మన కోసమై విజ్ఞాపనం చేస్తున్నాడు. యు డోంట్ నో హౌ టు ప్రే, బట్ ద హోలీ స్పిరిట్ ఇస్ విత్ యు. హి ఈస్ ఇంటర్సెడింగ్ బికాస్ ఆఫ్ యు. మన కోసం ఆయన మన పక్షాన విజ్ఞాపనం చేస్తాడు. మనం మూలుగుతో ప్రతిరోజు బాధ ఎక్కువైనప్పుడు 8:26 రోమన్స్ 8:26 మనకు తెలియదు. శ్రమలు సహించలేక 2020 నుండి 2022 వరకు శ్రమలు సహించలేక ప్రతిరోజు కూడా మూలుగుతూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా అయ్యా సంఘాలను ఓపెన్ చేయండి ప్రభా, ఈ కోవిడ్ నుంచి మనం విడిపించండి, మా కుటుంబ జీవితాలను మార్చండి. మేము ఎంతకాలం ఈ లాక్డౌన్లో ఉన్నామనంటే దేవుడు కనికరించాడు అనుకోండి. స్తోత్రం. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. 103వ కీర్తన 8-9 వచ్చిన అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. ఏ రోజు ఒక రోజు ఒక్కసారైనా ఆయన మనసును మన పక్ష నుండి మనం విజ్ఞాపనం చేసి ఆయన మనసు మార్చుకొని ఆయన సంతాపడేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఈ ఇశ్రాయేలీయులు ఎంత భయంకరమైన వారిని ఒకసారి మీరు ఆలోచన చేయండి. దట్స్ వై ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేట్స్ దే వర్ a stiff-necked people. We too today. కొన్నిసార్లు మనం కూడా మన గురించి ఒకసారి అర్థం చేసుకుంటే నేను ఎంత కఠినాత్మను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. వారు మేఘము క్రింద బాప్తిస్మం పొందిరి. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈరోజు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకి బాప్తిస్మం పొందిన తర్వాత వేర్ వి ఆర్ టుడే, వేర్ వి ఆర్. హల్లెలూయా. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరిని మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోనూ బాప్తిస్మం పొంది. ఆమేన్. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. Today also we are participating Holy Communion every first Sunday or maybe second Sunday in the churches. But what is your spiritual life? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వారిని you take an example of our forefathers, our patriarchs. They are the examples in our life. వారు ఏం చేశారు? ఇంత గొప్ప కార్యక్రమం చూసి కూడా నేనైతే ఆ దేవుడికి ఇక బాగా సాగిలపడి ఆయనతో ఉండిపోతున్నాను చచ్చిపోయిన వరకు. నాకు చేసిన కొద్ది మిరాకిల్స్కి నేను ఇంకా దేవుడి కొరకి వాడవాళ్ళని ఆశపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం. వారు ఎర్ర సముద్రం చీలిపోతే రాహబు అంటుందయ్యా, ఆయన మీ దేవుడైన యెహోవా. యెహోషువ గ్రంథం 2:6 మీ దేవుడైన యెహోవా ఎర్ర సముద్రంలో పాయలుగా చేసినప్పుడు మా గుండెలు అదిరినాయి అంటారు. ఒక రాహబు, ఒక వేశ్య. She was a harlot. She knows the power of God. As an Israelites, as a Christian, we don't know the power of God today. Still we are under the bondage of the worldly things. లోకం చేత మనం బంధించబడి. Today God wants to deliver you from all the clutches of all the demonic powers and the world. వారు ఆశించినట్టు మనం కూడా ఆశించొద్దు. వారు ఆశించారు. అపోస్తలుడు పౌలు అంటాడు, they commit 5 sins. ఇంత గొప్ప కార్యక్రమం చేసి స్టిల్ దే వర్ బాప్టిజ్డ్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. దే పార్టిసిపేటెడ్ ద హోలీ కమ్యూనియన్. ఒకే ఆహారాన్ని భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం తాగారు. అయినా వారు ఏం చేశారు? దే ఆర్ అగైన్స్ట్ గాడ్. ఈరోజు చాలా మంది క్రైస్తవులు పడిపోతారు, టక్ 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 అని పడిపోతారు. సాతాను తనకు సమయం కొంచెమని ఎవరిని మింగుదునని వెతకచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఎంతమందిని లాగేసుకోవాలి. వాని పని మాత్రం బిజీగా చేస్తున్నాం, మనం మాత్రం బిజీగా పని చేసేది లేదు. అండర్లైన్, ఐ నో దట్. ఈరోజు ఆన్లైన్ అయిపోయింది అందరికీ. సంఘానికి రావడం చాలా మానేశారు. ఎందుకు లేదు? సంఘానికి రావడం గల మానేసిన గల కారణం మనమే. ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఆన్లైన్లో కమ్యూనిటీ తీసుకోగలమా? తీసుకుంటున్నారండి. బెనిహిన్ గారు ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నా మీరు తీసుకున్నారు. వచ్చేసింది చాలా ధైర్యం వచ్చింది. ఒకప్పుడు భయభక్తిగా ఉండి మనందరం కలిసి
ఒకే ఆత్మ సంబంధమైన పానీయం కోసమై we are just to tarry all the night, all the day. Tomorrow is a communion day. We are preparing ourselves because we are going to the holy throne tomorrow morning. We want to participate in the communion of God. ఎంత జాగ్రత్తగా ఉంటుంది తెలుసా ఆ కమ్యూనియన్ కోసం. ఈరోజు ఇంట్లో లుంగీలు కట్టుకుని పంచులు కట్టుకుని అట్లా నైట్లు వేసుకొని కమ్యూనియన్ తీసుకుని రోజు వాట్ ఏ ప్యాథటిక్ కండిషన్. మన గురించి లేదు జరిగే విషయం. మన యొక్క కండిషన్, వాట్ ఈస్ అవర్ స్పిరిచువల్ కండిషన్ టుడే? ద హోలీ స్పిరిట్ ఇస్ స్క్రీమింగ్, ద హోలీ స్పిరిట్ ఇస్ క్రైయింగ్, మై సన్, మై డాటర్, వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ కండిషన్? ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎండ్ వన్ డే. వచ్చేసి దగ్గరికి వస్తున్నాం, దగ్గరికి వస్తా ఉన్నాం. డిసెంబర్ 26వ తారీఖున ఒకసారి సునామీ వచ్చింది కదా, ఎప్పుడైతే 2004 అందరూ ఆడుకుంటున్నారు. అయితే 2004 అందరూ ఆడుకుంటున్నారు. దే డోంట్ నో దే ఆర్ గోయింగ్ టు సీ ద డిస్ట్రక్షన్. ఆడుకుంటున్నారు, అందరూ ఆడుకుంటున్నారు. నేను కూడా అట్టే వెళ్ళాను జిఎస్ కాలేజ్ ఆ రోజు, అట్టే వెళ్ళాను ఆ రోజు. ఎందుకు వెళ్ళాను తెలియదు కానీ వెళ్ళాను. ఆఫీసర్ పని ఉంది, వెళ్ళాను. వెళ్ళి ఆఫీసర్ జాయిన్ అయినా గారు సడన్గా బయటకు వచ్చేసింది వాటర్. చిన్న చిన్న పిల్లలు ఆడుకున్న వాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, కార్లు అది ఇది మొత్తం బాల్తో పడిపోయి మొత్తం ఎక్కడెక్కడ నీళ్ళు, ఎక్కడ కమిషనర్ ఆఫీస్లోకి వచ్చేసింది. సడన్ డిస్ట్రక్షన్. మనకు తెలియదు. మై బ్రదర్స్, మై సిస్టర్, మనకు ఈ సంగతులు ఎందుకు రాయబడ్డాయి అంటే దృష్టాంతములుగా అవి మనకు సంభవించకుండా ఉండడం కోసమై పౌలు రాస్తాడు, మీరు హెచ్చరికగా ఉండండి అంతే. మరి అన్నీ చూసిన తర్వాత వారు చేసినటువంటి మాట చూడండి. వారు ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేసి అనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. His examples are about the Christ, the Lord Jesus Christ. Old Testament లో యేసుక్రీస్తున్నాడు, న్యూ టెస్టమెంట్ కూడా యేసుక్రీస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎలా ఉన్నదో చూసినట్లయితే అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టడుగా కష్టంగా ఉన్నావు, ఒకసారి జ్ఞాపకం చేసు. దేవునికి ఇష్టంగా మనం ఉండాలా, లేకపోతే దేవునికి కష్టంగా జీవిస్తున్నాం. కష్టంగా జీవిస్తే నీ మనసు మార్చు. ఇష్టంగా ఉన్నట్లయితే ఇంకా దేవునికి ఇష్టంగా దగ్గరికి రా. దావీదు నా హృదయానుసారం ఇంకా దేవుని దగ్గరికి వచ్చేసి. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయే కనుక అరణ్యములో సంహరించబడింది. స్తోత్రం. మరి ఏం చేస్తారంటే పౌలు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ ఇస్ దే idolatry, immorality, testing God, grumbling, and also doing evil things. ఇది ఏదైనా సరే కానీ దేవుణ్ణి మాత్రం మనం శోధించకూడదండి. ఆ విషయం జాగ్రత్త పడండి. ఏదైనా చేయండి, వారు ఆశించిన ప్రకారం మనము కూడా చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఆమేన్. ఇశ్రాయేలు ఒక మాట ఉన్నదండి, పాత నిబంధన. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి 40 రోజులు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఉంటే ఆ మోషే అని వాడు ఏమాయనో ఒక ప్రవక్తను ఏమని సంబోధిస్తున్న వాడు వీడు అంటున్నారండి. He was a prophet of God. He had an intimacy with God, Almighty God. ముఖాముఖిగా దేవుని చూసిన మోషే వంటి ప్రవక్త ఎవరు లేరు రాస్తారు దేవుని. ఆ మోషే అని వాడు ఏమాయను. ఈరోజు బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన పైకి వెళ్ళాడు, 40 రోజులు పైకి వెళ్ళాడు, ఇంకా రాలేదు. Because he wants to bring some commandments to his people, God's people. He wants to bring some glory to the God's people. But still it's delayed. Why it is delayed? He was in the presence of God. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానం గడిపితే రోజులు కూడా గడపచ్చు, చాలా గంటలు గడపచ్చు. ఆమె ఈరోజు కూడా ప్రజలు ఏమంటారు తెలుసా? ఇశ్రాయేలీలైతే ఏమన్నారో ఆ మోషే వాడు ఏమాయనో. కాబట్టి మాకేం కావాలంటే ముందు నడిచే దేవుడు మాకు కావాలి. We need our God. మా సొంత దేవుడు మాకు కావాలి. మాకు ఆ యెహోవా ఇంకమైన దేవుడు కావాలి. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం తీసుకుంటాం. జనాలు ఇప్పుడు ఏమంటున్నారు? అవి మనకు దృష్టాంతం. That's an examples or experiences
ఇట్ ఈస్ లీడ్స్ టు ఎటర్నల్ డెత్. 3వ అధ్యాయం తీసుకున్నట్లయితే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి తమ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? ఇంకా స్టిల్ టుడే ద పీపుల్ ఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్. మై బ్రదర్, మై సిస్టర్, యాజ్ ఎ క్రిస్టియన్స్ వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. మనం అంటున్నామేమో జాగ్రత్తగా ఉందా, మనం అనకూడదు ఈ మాట కదా గారు. லோகம் மட்டுந்தே என்னப்பா 2000 ஆண்டுகள சொல்லிட்டே இருக்கீங்க, வராரு இன்னும் வரவே மாட்டாரு, 2000 ஆண்டுகள் ஆச்சு இன்னும் காணோம். మనోడు కొంతమంది తెలుగులో చెప్పండి సప్పబడిపోయారు. ఇంకెప్పుడు వస్తారు కదా. ఫైర్ లేదు చర్చిలో కదా జాన్సన్, ఫైర్ లేదు చర్చ్, ఫైర్ లేదు. కానీ ఏది ఉన్నా ఏమి లేకపోయినా దేవుని యొక్క రాకడ కొరకై నేను సిద్ధంగా ఉండు. యు మస్ట్ బి ప్రిపేర్డ్. వన్ డే యు ఆర్ గోయింగ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, బిహోల్డ్ ద బ్రైడ్ గ్రూమ్ ఇస్ కమింగ్. ఇదిగో పెళ్లి కుమారుని శబ్దం వినబడుతుంది. అది చదవండి కంటిన్యూషన్. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెను? స్తోత్రం. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు వినండి. దిస్ ఇస్ see and a cautious. ఇదొక హెచ్చరిక. మనం వినాలా నప్ప యేసు ప சொல்லிட்டு இருக்கீங்க 2000 ஆண்டுகளா ஏதா சொல்லிட்டு இருக்கீங்க, இன்னும் வருவாరు. ఆ మాట మనం వినాలి. విన్నప్పుడే మనం ఎలా ఉండాలంటే అందరూ నిద్రపోవాలి. ఆమె అంటే నిద్రపోవాలి కూడా ఆమె. ఈ మాట ఎప్పుడైతే నువ్వు ఉంటున్నావో మెలకువగా ఉండాలంటే వారు ఏమంటారంటే ద వరల్డ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ இப்ப 2000 ஆண்டுகள இயேசு வருவாரு, ஜீசஸ் கிரைஸ்ட் இஸ் கோயிங் டு கம் பேக் சூன் அன்றீங்க. இன்னும் வரலன்னு சொல்ற வார்த்தை உடைய காதுக்குள்ள தொனிக்கும் போது நீ எச்சரிக்கையா இரு. ஓஹோ வந்துட்டார் போல இருக்கேன் ஆண்டவர் அப்படின்னு சொல்லி. அதான் சைன் ஃபார் அவர் ఇయర్స్. ఆ వాక్యమో మనం వినాలి, ఆ మాటలు వినాలి. విన్నప్పుడు తెలుసుకోవాలి, ఓహో ముందుగానే మోషే అనేవాడు ఏమాయను, యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. Acts of Apostles chapter 1 verses 10 the Bible says so, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? పరమ నుండి చేర్చుకొనబడిన యేసు తిరిగి రాబోతూ ఉన్నాడు. You are going to see why you are gazing towards heaven. and రాబోతున్నాడు. ఇద్దరు మనుషులు చెప్తున్నారు. ఈరోజు మనం కూడా we are also saying like that. We are proclaiming good news to the world. It's coming soon. అయితే లోకలు ఏమంటారంటే ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమైంది? నువ్వు వదిలియా నువ్వు వేళ పెట్టి లేదని చెల్లిట్టు అందప పాట. లోకులు పౌలంట, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదంట. అపోస్తలుడు పౌలు రాస్తాడు దశరథుడు రాసిన పత్రిక, లోకులు నెమ్మదిగా ఉంది, ఇంకా భయం ఏం లేదు. ఈ కోవిడ్ వెళ్ళిపోయింది, అది వేళ పెట్టి పోయిలా మనం కూడా వెళ్ళక కాలేజ్ పోలా, బస్ స్టాండ్లో ఒక్కర్లా జాయిన్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ పక్కన అందరూ వ్యాపారస్తులు మళ్ళీ తెరిచారబ్బా స్తోత్రం, మళ్ళీ సంపాదించుకున్నాం, మళ్ళీ చేర్చి వాళ్ళు మనంతా సంఘాలు మళ్ళీ తెరిచారబ్బా, టైట్స్ ఆఫర్ మొత్తం తీసుకెట్టుకున్నాం, ఇంక్రీజ్ చేసుకున్నాం, మన ఇష్టాన్ని ఉందాం. ఆయన బిల్డింగ్ ఎవరున్నాడు అయింది, ఏం చేస్తున్నాం? 100 కోట్లు చర్చ కడుతున్నాం. ఏం చేసుకున్నాం? 100 కోట్లు చర్చ, 100 కోట్లు చర్చ కట్టి ఏం చేస్తాం? ఏమన్నా చేయండి మనం పాట రాశారు, విరిగిన నా దేన హృదయం నీకు ఆలయం, ఆ దేవానికి స్థితి నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తా. హస్తకృతమైన ఆలయంలో அவர் இருக்க மாட்டாரு. அடுத்து கட் చేస్తే நீங்க சீக்கிரமா டொனேஷன் கட்டுங்க, 100 கோடிக்கு நாங்கள் சபை கட்டுவோம். అయ్యో లేదు, నేను పట్టుకుంటాను. హస్తకృతమైన ఆలయంలో నేను నివసించిన దేవుడు వాగ్దానం అయితే మనకి ఆయన అంటాడు, ఎవరెవరు மனிதா கட்டப்படுகிற ஆலயத்தில் அவர் இருக்க மாட்டார், ஆனால் இதை ஜிபி அனுப்புறேன். எல்லாரும் நீங்க 100 கோடி கொடுத்து நம்ம ஆலயம் கட்டுறோம். நீங்க என்ன பண்ணோம்? ஆலயத்தை
ఏదావది కుటుంబం ముందే పెట్టిన తర్వాత మీరు ఎవరైనా నేను అయ్యగారు జగన్ గారిని మీట్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, పాస్టర్ இந்த காலத்தில் என்ன பேசுவாங்க ஜனங்க, நான் ஏதாவது ஒரு ஆலயம் కట్టడం ఆయనకి లేదు. ఆయన చూస్తే ఆయన చూడడానికి చాలా సాధారణంగా ఉన్నాడు మనిషి. ఆయన చేసేటువంటి పనులు చూసి అసాధారణమైన క్రియలు చేస్తున్నాడు. అయితే ఆయనకు ఒక ఆలయం కానీ, మనకున్నటువంటి చర్చి కానీ, మనకున్న బిల్డింగ్ కానీ, మనకున్న ఆఫీస్ కానీ లేదు. ఆయన ఎక్కడో బైబిల్ కాలు కట్టుకున్నాడు, వేరే సంగతి. కానీ ఆయన కార్యాలు, దేవుని కార్యాలు ఆయన ఖచ్చితంగా అన్నాడు, நீங்கள் யார் வேணாலும் கேட்டுப்பாங்க, 100 கோடிக்கு சர்ச்சு கட்டணும், 200 கோடிக்கு சபை கட்டணும்னு சொல்லுவாங்க தவிர ஆத்துமாக்களை நான் ஆதாயப்படுத்தணும்னு சொல்றது అయ్యా విన్నారు కదా, మనకు దృష్టాంతాలండి ప్రియమైన వాళ్ళ. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయంలో ఈ సందేశం ఎందుకనగా, వారు ఆశించినట్టు మనం కూడా ఆశించకూడదండి. వారు తినడానికి తాగడానికి లేచారు, మనం కూడా తినడానికి తాగడానికి లేకూడదు. దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు ఈట్, దిస్ ఈస్ నాట్ టైమ్ టు మ్యారీ, దిస్ ఈస్ నాట్ టైమ్ టు డే. అంటే బ్రదర్ మేము ఆకలితో అలాంటి సావాలని చెప్తున్నారా? మేము చెప్పండి. తింటే ఏమొస్తుందమ్మా సిస్టర్? బాగా తింటే ఏమొస్తుంది? ఒబెసిటీకి వస్తుంది. అది చాలా తిన్న తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం తింటే ఏమొస్తుంది? నేను నాకు అబ్బాయికి ఒక ఫ్యామిలీ ఇష్యూ వస్తుంటే మాట్లాడేది వెళ్తే, பாஸ்டர் என்ன சாப்பிட்டு பிறகு என்ன ஆகணும்னு கேட்டேன். நல்லா தூக்கம் வரும். அப்போ சண்டே என்ன ஆகணும்னா நல்லா சாப்பிடுவோம், நல்லா అవ్వడం. ఇది అయిపోయిన తర్వాత నేను నెల భోజనం చేసి నేను కూడా పడుకోండి. నెల భోజనం నెల నేను పడుతుంది నాకు నిద్రపోతుంటే ఇంకేదో నెక్స్ట్ ఇంకో వర్క్ ఉంది. ఆమె కానీ వారు కూడా జనులు తినడానికి తాడా లేచారు. నోవహు దినములు ఎలా ఉన్నాయంటే, the restaurants has been increased. Go to the net and see how the restaurants in 2022, even in the COVID time also, in 2022 లో 2020 లో the high rate of eating habits has been gone high. The ratio was increased. అయ్యారు 2.60 something billion hotels already open. తినడానికి తాగడానికి. దాంతోపాటు జొమాటో, టొమాటో, జెప్టో అన్నీ రావడం ఇంటికి వచ్చేసినాయి. మీరు రావద్దు, మేమే వస్తాం కదా. వారు ఆశించినట్లు మనం కూడా ఆశించకుండా మెలకువగా ఉండి మనం ప్రార్థన చేసుకుంటాం. వారు దేవుని శోధించినట్టు మనం శోధించవలసిన. ఆకాశం అలా ఉంటుంది. అరే అదే భూమి, అదే ఆకాశము మరి భద్రం చేయబడింది. ఎందుకు అని అంటే, yes, it is preserved. The entire world is preserved. మీకు విషయం తెలుసా అండి ప్రియమైన వాళ్ళ, నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ అందరూ మనం చూస్తాం తెలియదు. నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ ముందు వస్తుందమ్మా, దాన్ని చూడండి ఒకసారి. పక్షులు ఒకసారి అండమాన్లో మొత్తం పక్షులు, కోతులు పరిగెత్తా ఉన్నాయంట. ఎందుకనంటే అండమాన్లో రేపు సునామీ రాబోతుందని వాటికి తెలుస్తూ ఉంది. మనుషులకి జపాన్ పెద్ద ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టినట్టు దేని కొరకు సునామీ వస్తుందేమో. మరుసటి నిద్రలో చూస్తే ఆ ఇన్స్ట్రుమెంటే లేదు అక్కడ. సునామీ మొత్తం జపాన్ నీ జ్ఞానం ఎంత, నీ తెలివి ఎంత, నీ తెలివితో దేవుని చూడాలనుకుంటున్నావు, నీ తెలివితో దేవుని చూడాలనుకుంటున్నావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి మైండ్లో పెట్టి నీ మనసులో ఏముందో కనుక్కోవాలి. దేవుడే కనుక్కో. చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి అయ్యా దేవా అనేంత వరకు కూడా మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తే ఇంతవరకు ఎవరికి తెలియదండి. అయ్యారు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి అమ్మ నేర్చిన మాటలు చనిపోయాయా అనేంత వరకు కూడా ఎవరికి ఎన్ని మాటలు మనకు తెలియదు. మనం మర్చిపోతుంటాం దేవుడి దగ్గర ఉంటే మాట్లాడి కదా. జాన్సన్ మాట్లాడి దేవుడి దగ్గర ఉంటాయి. ఎన్ని మాట్లాడలేదు ఏమో స్వామి, నేనేం మాట్లాడి తెలిసి మాట్లాడి తెలియదు మాట్లాడి ఈరోజే మనం కూడా వారు ఆశించినట్లు మనం ఆశించి దేవుడిని శోధించి. ఇంకొక విషయం చూడండి, వారు శోధించిన మాత్రం సనిగిరి సనుగుతూనే ఉండి ఎన్ని అద్భుతాలు చేసినా ఇంకా సనుగు. ఇంట్లో చూడండి సనుగు ఏదైనా మాకు ఆయన ఇంటికి వెళ్తే వాళ్ళ పాప పట్టింది సుందరంగా
మీ ఇంటికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. రానన్నా, వెల్కమ్. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు చదువులు ఎందుకమ్మా? ఎందుకో ప్రతిదానికి చదువుతూనే ఉంటారు పెద్దలు. పెద్దలు చదువుతుంటారు అనేటువంటి పిల్లలకి ఈరోజు చాలా చిరాకు వస్తుంది కదా. మంచిగా చెప్తే మంచిది, కానీ చెప్పి సరవడం ఎందుకు వస్తారు? అమ్మాయి తప్పు రైట్ అయిపోయింది అదే, ఇది తప్పు ఇది చెయ్యమ్మా, చెయ్యదు చేయమా, దీనికి చెప్తే తెలియదు. మాకు చూసినా అది మాట్లాడలేదు. అవి వచ్చి ఏమమ్మా ఏమా ఏం దేవుడు సన్నిహితి ఇస్తుంది. వారు సన్నిహి సమానముల చేతులు నశించిన రాశారు. అందుకే మనం కూడా ఏం చేస్తాడు? సనగొద్దని రాశారు. సనగకుడి స్తోత్రం. సనగుడు సంశయములు మాని ఒకరినొకరు సనుకోరు. అది కూడా దేవుడికి ఇష్టం లేనటువంటి. దే ఆర్ గ్రంబ్లింగ్, దే ఆర్ మౌనింగ్ డిఫరెంట్, బట్ డోంట్ గ్రంబల్, బట్ మౌనింగ్ బిఫోర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు రాకడ ఏ విధంగా మోషే ఆ రోజుల్లో రాకడ ఆలస్యమై రాలేకపోయినా ప్రజలు అలాగే వేచిండి జనులు తినడానికి తాగడానికి వారు ఆశించినట్లు మనం కూడా మాకు ముందుగా నడిచే దేవుడు కావాలని ఈ ప్రపంచ దేశాలు దేవుడిని నడిచేసి పెట్టేసేయాలి. ఈ దేవుడిని పెట్టి మొక్కండి. ఎందుకంటే ఈ చెప్పిన దేవుడు ఇంకా రాలేదు. మీరు చెప్పిన దేవుడు కదా, మనం చెప్పిన దేవుడు ఇంకా రాలేదంట వాళ్ళకి. ఈయన 2000 సంవత్సరాల క్రితం చెప్పి వెళ్ళిపోయాడు, కానీ ఎప్పుడు వస్తాడో ఏమో. వచ్చేవాళ్ళు ఆలస్యం చేయక వచ్చును. అకార్డింగ్ టు హిస్ టైం, గాడ్స్ విల్. ప్రతిదానికి సమయం కలదు. ఆమె భూమి కింద ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి రాస్తున్నాడు. నేను అప్పుడప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. పుట్టిన బిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఆ బిడ్డ లేచి మమ్మీ అంటే ఎట్లుంటుంది? ఆ బిడ్డను మనం ఏమన్నా అయ్యారు? పుట్టిన బిడ్డని జస్ట్ ఒళ్ళో పెట్టుకుని అదో చర్చకు వచ్చారనుకో, మాట్లాడుతూ ప్రార్థన చేస్తామని ఆమె లోపల బిడ్డ లేచి నడుస్తా, అమ్మ మమ్మీ డాడీ బిడ్డ అంటే ఎట్లుంటుంది? బిడ్డ అంటమ్మా దెయ్యం అంటమ్మా? ఇదేం కదా బాబు, ఇది మరీ డౌన్ కిందకి దించేస్తాం, లేదంటే పైకి సూపర్ న్యాచురల్ పవర్ అండి. యాక్చువల్ కాకపోతే దెయ్యం వదిలేసి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి కానీ సంఘంలో కూడా వెళ్ళిపోతాం. ఒకసారి శ్యామ్ సుందరమయ్య గారు పవర్ఫుల్గా ప్రసంగం చేస్తాడు అబౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు పాములను ఎత్తి పట్టుకొద్దురు, నాకు పాములు తొక్కుదురు అమ్మని ప్రసంగం చేస్తాను. జనం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎక్కడి నుంచో బలి పడిందండి, అందరూ వెళ్ళిపోతారండి. ఇన్నమ్మా ఓడిగా అయ్యో ప్రసంగం ఇన్నమ్మా ఓడిగా అయ్యో పాస్టర్ మనకి ఇలా తెలియో బలి మన పంట ప్రసంగం పాప ఎడిపిగా తేలి ఎడిపిగా అది పాప మిదిపిగా చెదిపిగా కడిచిన బల్లిగా ఓడలేదు కదా. ఆడవులకిలా తెలియదు, అది వేరే పట్ట బలిపడి పిలికినాను. కొన్నిసార్లు మన ప్రసంగాలు బాగుండా మన విశ్వాసం కొన్నిసార్లు అట్లే ఉంటుంది. వారు ఆశించినట్లు మనం ఆశించాలి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉంచబడే కాబట్టి పౌలు మన రాస్తాడు. అదే మా అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 10-11. పసుకుంది 10-11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎందుకు రాయబడి అంటే we are in the last days. ఇంగ్లీష్ లో చదవండి ఆ మాటని, మన ఇంగ్లీష్ చదవండి. These things happened to them as examples and were written down as warnings for us, on whom the culmination of the ages has come. ఆమేన్. ది యుగాంతముందు దృష్టాంతముగా యుగాంతములో ఉన్నటువంటి మనకి బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. వారు ఆశించినట్టు మనం ఆశించరాదు, వారు సరిగినట్టు మనం సనగరాదు. ఆమేన్. వారు దేవుడిని శోధించినట్టు మనం శోధించరాదు. We should not go to the immorality or maybe idolatry in the days to come. Maybe it is come soon, of course. But మనం ఏం చేయాలంటే యుగాంత దినం వరకు
మనకు బుద్ధి కలగడం కోసమై ఈ వాక్యం దేవుడు ముందుగా రాసిన దేవుడు. ఈ వాక్యం చదువుకున్నప్పుడల్లా మనకెవరు గుర్తురాలంటే మన పితరులు గుర్తురావాలి. ఇశ్రాయేలు బయలుదేరి ఎంతమంది అందరూ బయలుదేరి మొత్తము more than 6 lakhs plus అయ్యా. బట్ దోస్ ఆర్ రీచ్డ్ కానాన్ ఎంతమంది చేరారు? ఓన్లీ 2. కాలేజ్ బట్ మిగతా లేరండి. కాలేజ్ ఓన్లీ 2 అవుట్. దే రీచ్ ది ప్రామిస్డ్ ల్యాండ్. బయలుదేరి ఎంతమంది? నా ఈరోజు మన మార్నింగ్ ఒక డెత్కి వెళ్ళాను. అన్నం ఒక అమ్మగారు చనిపోయారు. ఎవ్వరు లేరు అక్కడ. 6 o'clock అని వెళ్ళిపోయాను. 6:30 రీచ్ అయ్యాను. వెళ్ళి ప్రసంగం చేస్తాను సమాధి జస్ట్ కాఫీ బాక్స్ సమాధి చేస్తాను. ఆ చుట్టూ ఉన్న తమిళ అందరూ వచ్చేసారు. నిలబడుకున్నాను. క్రిస్టియన్ డెత్ ఈస్ నాట్ వన్ వే జర్నీ, ఇట్ ఇస్ రిటర్న్ జర్నీ అని చెప్తా ఉన్నప్పుడు ఒక ఆమె లేసి, అయ్యా అప్పుడు ఎన్నయ్యా నా శక్తం వీటిని పడిపోయినా, ఎస్ యూ ఆర్ అలైవ్, యూ టు కమ్ బ్యాక్ విత్ క్రైస్ట్. ఆ రోజండి అప్పా నా శక్త భయందిటే ఉందా, నా ఎప్పుడు సావు వరువునా, ఇప్పుడు నా మరుపడి వరువేనా, ఆమె చెప్తే ఒక రక్షించబడిన దేవుడు. మన జీవితం అంతా కూడా అండి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. 6 లక్షల మంది బయలుదేరారు కానీ ఎక్కడ ఉంది? అందులో ఒక అర్థం చెప్తున్నాడు. అందరూ క్రైస్తవులే, 2 మార్గాలు ఉన్నాయి. అందరూ విశాల మార్గం కూడా వెళ్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడు, నాశనంలోకి పోవు ద్వారం విశాలం, అందులో ప్రవేశించేవారు అనేకులు. కానీ జీవ మార్గంలోకి పోయేటువంటి అది ఇరుకును సంకుచితమై ఉన్నది. బట్ అందులో ప్రవేశించే వారు కొద్దిమంది. దట్ వాస్ ద ఎగ్జాంపుల్. They just started more than 6 lakhs people. They reached Canaan, only Caleb and Joshua. Go to the Bible, Joshua, the book of Joshua. మీరు వెళ్ళి చూడండి. ఏమైనా మా మీద అందరూ ఏమైనా క్రైస్తవ ప్రయాణం చాలా ప్రాముఖ్యమైనది. మధ్యలో జారిపోకూడదు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. యేసుక్రీస్తుని అంగీకరించేందుకు శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరిస్తే అనేకమైన శ్రమలు ఎదుర్కోవాల్సి ఉన్నది. అయినా యేసు అంటున్నాడు, నీ ఇరుకు ద్వారంలో ప్రవేశించే పోరాటం. ఈ పోరాటం అయిన తర్వాత ఉంటుందండి మనకి. మనకి శిలువ వెనకటి సింహాసనం పెట్టినటువంటి దేవుడు. ఆమె శ్రమలు సహించిన తరువాత ఆయన యేసైతో కూడా మనం కూర్చోబెట్టుకుంటాడు దేవుడు. ఇవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా రాయబడ్డాయి. అంచె దినంలో నివసం ఉండేటువంటి మనకి బుద్ధి కలుగుతున్నట్టు రాయబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు ప్రేమైన మాట వారిని ఎగ్జాంపుల్ తీసుకుని నేను కరెక్ట్గా రీచ్ అవ్వాలనుకోండి. వారు రాలిపోయినట్టుగా మన మధ్యలో రాయాలి. మనం అందరం ట్రైన్ ఎక్కుతాం అనుకోండి. ట్రైన్ ఎక్కి అందరం కూర్చున్నప్పుడు విజయవాడతో అందరం 3rd ACలో మా బ్రదర్ మీరు ఏ ఊరు బ్రదర్, ఆ ఊరా ఈ ఊరా మాట్లాడుకుంటాం. అందరం కొద్ది నిమిషాలు అయిన తర్వాత నిద్రపోతాం. నిద్ర వెళ్ళి చూస్తే మనం ఉంటామని ఎవరు ఎక్కడ దిగిపోతారు మనకి తెలియదు. మనం మాత్రం వీ షుడ్ రీచ్ అవర్ డెస్టినేషన్. హల్లెలూయా. మన ట్రైన్ అందరూ ఎక్కుతారు. డోంట్ బాదర్ అబౌట్ బట్ అవర్ గోల్. అందుకే పౌరుడు మంచి పోరాటము గురిగా పరిగెత్తున్నా. నా గురి నేను చేరవలసింది ప్రభు రాకడే ఆలస్యమైనా సరే, బట్ ఐ మస్ట్ బి రెడీ టు సీ మై మాస్టర్. హల్లెలూయా. ఆయన ఎంతమంది లోకం అందరూ అంటున్నారంట ఆయన రాకడేమో, ఆయన ఇంకా రాలేదే. మోషే కూడా ఆ రోజు రాలేదు, ఆలస్యం చేశాడు, దేవుని చేసుకున్నారు, నాశనం అయిపోయారు. వాళ్ళు ప్రామిస్ ల్యాండ్కి చేరిపోయారు. ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నాము, ఆత్మ సంబంధమైన పానీయాన్ని, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్నాము. అంతవరకు సహించిన వాడే ధన్యుడండి. అంతవరకు అంటే ఎప్పుడండి? టుడే ఈస్ ద డే, ఈస్ ద లాస్ట్ డే ఫర్ అస్. మేబీ టుడే ఈస్ ద డే, లాస్ట్ డే ఫర్ మీ. ఈరోజు నా ప్రసంగం ఇది ఆఖరి. నాకు ప్రతి దినం కూడా అంచే దినం. ఎవ్రీ డే ఈస్ ద డే, ద లాస్ట్ డే.
ప్రతి నూతన దినం వచ్చినప్పుడు ప్రభా నూతన వాత్సల్యాన్ని, నూతన కృపను నీవు నాకు అనుగ్రహించిన నీకు స్తోత్రం అని చెప్పండి. నిద్ర లేచినాను. ఆమె చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. సత్యం చాలా సీరియస్ అయిపోయింది, అంత నొప్పి. డాక్టర్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, సార్ మైల్డ్ హార్ట్ అటాక్, మీరు కావేరీ హాస్పిటల్కి వెళ్ళండి. కావేరీ హాస్పిటల్ 3 lakhs తీసుకుంటారు. ఆయన చెప్తున్నాడు అన్నీ. అంత నా దగ్గర లేదయ్యా, బాత్రాజ్ హాస్పిటల్ 2,70,000 வாங்குவாங்க. ஆனால் இப்போ எவ்வளோ வச்சுருக்கீங்க? இப்போ இருக்கு அமௌண்ட். ஐசியூ வார்டுக்கு போகணுன்னா 60,000 ரூபா கட்டணும். இருக்கா? இருக்கு. அப்போ நீங்கள் நேரம் ஐசியூ போய் நான் ఉండి మా మిస్సెస్ నొప్పికి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాడు, పడుకోబెట్టాడు, కార్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ టైం తీసుకొని వెళ్ళను, ఈరోజు రాత్రి తీసుకొని వెళ్ళండి, నాకు వెనక్కి తెలియదు అప్పుడు అని చూపిస్తాను. ఆమెని పక్కన పెట్టేసి నాతో మాట్లాడుతున్న డిస్కషన్. సరే డాక్టర్ మీరు రాసి ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. వెంటనే కేఎంసీకి ఫోన్ చేశాను, ఈరోజు రాత్రి కేఎంసీలో పెట్టండి, రేపు మార్నింగ్ సీఎం కార్డులో ఉన్నాను, హార్ట్ సంబంధించి అది మన దగ్గర లేదు. నిన్న లేదండి, తీసుకోలేదండి, నాకు తెలియదు, నాకు సరే డబ్బులు ఉన్నాయి కదా అప్పుడు కట్టండి. నేను మా మిస్సెస్ వచ్చి మాకు ఏం చేద్దాం, నేనైతే సిద్ధపడ్డాను. ఎందుకంటే సత్యమని కదా, భార్య కదా, ఒకవేళ చూడలేదని అంటేమో ఒకటి, కానీ మనకు కావాలి అని రామ వెళ్దామంటే ఆమె డైరెక్ట్గా నన్ను ఇంటికి తీసుకెళ్ళాను. కొంతమ్మా హాస్పిటల్కి వెళ్దాం, మీకు సీరియస్నెస్ తెలియదంటే నేను ఇంటికి తీసుకెళ్ళాను. మిడ్ నైట్ 12:30, 1 o'clock అయింది. ఆమె ఒక మాట, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఈరోజు రాత్రి దైవ చిత్తమై మీతో ఉండాలని ప్రభు చిత్తం అయితే మీతో ఉంటాను, లేకపోతే ఆయనతో ఉండాలంటే ఆయనతో ఉంటాను. ఐఎమ్ గోయింగ్ టు ద రైట్ వే. ఈరోజు రాత్రి ఉంటే ప్రభు చిత్తం అయితే మీతో ఉంటాను, లేకపోతే ఆయనతో ఉంటాను. ప్రార్థన చేశాను. ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాను. గంటకి వేడి నీళ్ళు ఇస్తాను తాడాలి, జస్ట్ టు సిప్ ఆల్ ద లిప్స్ అని తీసుకొని తాగుతా ఉంది. మధ్యలో లేపు చూస్తాము. నా విశ్వాసం, ఆ విశ్వాసం ఆ మాట 2 సార్లు అయితే నేను చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నాను. ఎంత గొప్ప విశ్వాసం కాదు. నేను 4:30 వరకు బాగా ప్రార్థన చేసి ప్రభా స్తోత్రం జీవాన్ని వేసేసి నేను 5 గంటలకు పడుకున్నాను. 6 గంటలకు ఆ బిల్లంతా మాకు వేస్తా కూర్చున్నాను. ఎస్టీ తీసుకొచ్చిన ఏమండి లేండి, నిద్రలో చూసి నువ్వే నేను బతుకున్నాను. 3 లక్షలు మిగిలినా అవే మన ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈరోజు వరకు కూడా ఆ నొప్పి లేదు, ఈసీజీ నార్మల్ లేదు, అబ్నార్మల్, బీపీ అబ్నార్మల్, కొలెస్ట్రాల్ అబ్నార్మల్, అన్నీ అప్పుడు నార్మల్. ఒక మంచి డాక్టర్ని తీసుకెళ్ళి దేవుడిని అడిగి ప్రభు నాకు ఎలియాజర్ని చూపించాను. ఉదయాన్నే లేచాను, ఎలియాజర్ని చూపించాను ప్రభు. చూసి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్తే 15 days ట్యాబ్లెట్స్ ఆవిడ వెళ్ళాము. సరే 15 days ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాం. ప్రశాంతంగా ఇంట్లో కూర్చోం, నో టెన్షన్. ఎందుకంటే ప్రార్థనలో మనం విశ్వసించినట్లయితే ఆమె ఎన్నుకున్న మార్గం వచ్చింది. నేను అంతం వరకు సహించిన వాడతాను. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. ఆయన నా డెస్టినీ లైఫ్ ఉంటే మీతో ఉండలేకపోతే ప్రభుత్వం. కాకపోతే కొద్దిగా చాలా బాగా సన్నగా అయిపోయింది. ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. కొద్దిగా తిన్నా 3 పూటలు నాన్ వెజ్ తిన్నా ఆశ. ఏమన్నా ఏమంటారు, బీన్స్ ఏదైనా కాయగూరలు మటన్లో కడేసి అన్ని పక్కన పెట్టి బాగా నల్లి పెట్టి పక్కన మటన్ మాత్రం తినేస్తాయి. ఆమెకు అంత ఆశ. అందుకే అన్నాడు డాక్టర్, దయచేసి எனக்கு வாக்கு கொடுங்க டாக்டர், எங்களுக்கு வாக்கு கொடுங்க. சீனியர் டாக்டர் கேட்டகரிஸ்ட், என்ன வாக்கு கொடுங்க? இனிமே நான் நான்வெஜ் சாப்பிட மாட்டேன், சத்தியம் பண்ணுமா? எனக்கு அது எவ்வளோ தெரியுது, எனக்கு சத்தியம் பண்ணுமா? பாருங்க ஹஸ்பண்ட் பாவம், 2 பிள்ளைங்க பாருங்க பாவமாக இருக்கு, உங்களை நம்பியிருக்காங்க. சரி డాక్టర్, నాన్ వెజ్ తొడ మాట్లాడి ఇప్పుడు ఆ తినే ఫుడ్ అంతా చూస్తే బీపీ
దగ్గర దగ్గర 260, 280 ఉన్న బీపీ కిడ్నీ బోర్స్ ఉన్నట్టు ఆ రోజు రాత్రి 134 వచ్చింది. షుగర్ అయితే 400 పైన ఉంది. షుగర్ అట్లే డౌన్ అయిపోయి 200 వచ్చింది. కొలెస్ట్రాల్ 259 ఉంది. 200 ఉండొచ్చంట, 59 ఎక్కువ ఉంది. దాన్ని కూడా దించారు డాక్టర్లు. ఏదైనా చేసి ఒకే ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు, షుగర్ నార్మల్ రాదు. ట్యాబ్లెట్ పోవడమే షుగర్ నార్మల్ అయ్యాను. 6 గంటలకు ఫోన్ చేస్తే షుగర్ చాలా లో అయిపోయింది. ఒక లెమన్ సోడా సాల్ట్ వేసుకుని తాగండి, షుగర్ నార్మల్. అది బీపీ నార్మల్ వస్తుంది. తాగాము కదా, బీపీ నార్మల్ అయిపోయింది. లేచింది మళ్ళీ టీ పెడతాం సాయంత్రం. ఆమె మన మార్గం కరెక్ట్గా ఉంటుంది సార్. యేసుక్రీస్తు ఆలస్యమైనా సరే, బట్ వీ మస్ట్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. These are the previous examples are just our whatever the experiences we have. మనం ఎక్కడ తీసుకెళ్తే ఎటర్నిటీ తీసుకెళ్ళాలి. మన ఎగ్జాంపుల్స్ నిత్యత్వాన్ని మనం నడిపించేటువంటి ఉదాహరణ. ఇశ్రాయేలీయులు సరిగి సంహారకుల చేతులు నశించినట్టుగా మనం నశించవచ్చు. మన ఎగ్జాంపుల్స్, మన ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు ఎటర్నల్ గ్లోరీ. హల్లెలూయా. ఉన్న ఎగ్జాంపుల్స్ అంటారు, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మనం ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఏ రేసు నిత్యత్వంలో ప్రవేశించాలి. అదే మనకు ఉండాలి. అందుకే ఇవి మనకు దృష్టాంతంగా రాయాలి. కాబట్టి ఈరోజు ఉదయకాల్సిన ట్రైనింగ్స్ మనకున్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అవి ఎందుకు రాయబడి ఈ పుస్తకం చదువుకోండి. ఆ ఎక్స్పీరియన్సెస్ మనం పడిపోకుండా మనం నిత్యత్వంలో ప్రవేశించాలి. ప్రభు మనకు గ్రంథస్థం చేసినటువంటి బైబిల్ని బట్టి దేవుని నామాన్ని ఆమె నేను చదువుకున్నమాట ఈ మ్యాప్, ఈ గూగుల్ మ్యాప్ మనం చదువుకున్నమాట కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ మ్యాప్ స్వరాన్ని మ్యాప్. మొట్టమొదటి నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మా బ్రదర్ జాన్సన్, బ్రదర్ నువ్వు కాదు అక్కడ జాన్సన్, బ్రదర్ జాన్సన్ ఏమన్నాడంటే, బ్రదర్ நீங்க வந்து தூங்கிட்டே இருங்க, இந்த మ్యాప్ போட்டு நான் நம்ம போட்டு வீட்டில் విట్టున్నాను అడ్రస్ చేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతాను అంటే అప్పుడు నేను అనుకున్నా 32వ కీర్తన 8వ వచనం గుర్తొచ్చింది. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించాను మాట. ఆ జీపీఎస్ చెప్పుకుంటా పోతా ఉంటే మనం వినుకుంటా మనం కరెక్ట్ రీచ్ అయిపోతాం. అదేవిధంగా సో ఈ యొక్క జీపీఎస్ మనం చెప్పే మాట కానీ వింటా ఉన్నామంటే, ప్రతిరోజు చదువుకుంటా మెడిటేట్ చేస్తూ ఉంటే ఒకరోజు రీచ్ ఎటర్నల్ గ్లోరీ. ప్రభు రాక ఆలస్యమైనా సరే మనం సిద్ధంగా ఉంటుంది. మంచి మీరందరూ మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ లీడ్స్ టు ఎటర్నల్ గ్లోరీ. దేవుడు ఆశీర్వదించాలి. చిన్న సమయాన్ని బట్టి అయ్యగారికి సంఘానికి అందరూ కూడా మనం తెలియజేస్తూ, ఒకప్పట్లో మనం అందరం ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గర ఉండాలి. నేను కనపడాలి, మీరు కనపడాలి, జాన్సన్ కూడా కనపడాలి. ఆమె బ్లెస్ యు. అయ్యగారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్స్. దేవుని స్తోత్రం. అద్భుతమైనటువంటి సమయం సహోదరులు సుందరాజయ్య గారు మన జీవితాల్లో మరి నూతనమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితాలు చేసేటువంటి రీతిగా మనము ఆయనను కలిగినటువంటి వారంగా మనం జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేయడం దాకా. మరి సహోదరులు మరి సత్యమణి గారు వారు అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో వారు బలం పుంజుకొని ప్రార్థనా శక్తితో మరి వారు ప్రతి ఒక్కరికి సాధించడానికి దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ప్రార్థనా శక్తితో మనం మరింత ముందుకు వెళ్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడదాం. దేవుడు మనకు సహాయం చేయడం దాకా. ఈ సమయంలో వారు ఇచ్చినటువంటి యొక్క వాక్య వర్తమానాన్ని బట్టి మరొకసారి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనము కానుకలు, శ్రేష్టమైనటువంటి కానుకలు మనం అర్పించుతుండగా ఈ యొక్క పాటను పాడుకుందాం. యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో పాడుతూ సన్నిధిలో మనం మన యొక్క అర్పణలను అర్పించున్నాం. దేవునికి స్తోత్రం.
బట్టి దేవునికి వందనాలు. దేవుని ఆరాధించడానికి దినమంతట్లో మరి యొక్క వారమంతట్లో కూడా దేవుని యొక్క బలమైనటువంటి ప్రసన్నత మన యొక్క జీవితాల్లో బలముగా మనల్ని నడిపించుగాక. ఈ సమయం ముందు మనము చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవుచ్చుకుందాము. అందరం లేచి నిలబడదాము. అయ్యగారు మరి కానుకలు మరి అదేవిధంగా చివరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. మాకు దృష్టాంతముగా మా తండ్రి సంగతులని కూడా రాయబడిన కొరకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, నీ బిడ్డలు మీకు ఇచ్చినటువంటి అర్పణలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. మా తండ్రి, మేము మా జనులు మీకు ఇవ్వడానికి మేమే పాటుపడినాం. దావీదు అంటున్నాడు, మా తండ్రి, మేము మీ యొక్క జనులు ఇవ్వడానికి మేము ఏ పార్టీ వారు వెండి నీది, బంగారు నీదని సెలవిస్తూ ఉన్నాం. భూమి ఆకాశం సృజించిన నా దేవుడని యెహోవాకి మహిమ కలుగును గాక. చిన్న కానుకలు మీ రాజ్యవ్యాప్తి వరకు వినియోగించు. మీరు ఇచ్చినటువంటి మా తండ్రి, డ్యూట్రానమీ 8:18 మీరు ఇచ్చిన మాటను బట్టి సంపాదించడానికి భాగ్యం కలుగు చేయవాడు నేనే సెలవించాను. మీ నామ మాత్రం మహిమపరచండి. సంఘాన్ని ఆశీర్వదించు. ప్రత్యేకంగా అనారోగ్యంతో మా తల్లి ఉన్నటువంటి తల్లి గారిని జ్ఞాపకం చేసుకొని ఫాదర్ టచ్ అండ్ హీల్ దెమ్, heal our beloved mother in the name of Jesus. Next week let her come to worship the Lord along with us right in Jesus name. బలపరచు. అలాగే మా తల్లి మరి శర్మనాయ్ గారి యొక్క అత్తమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తాం. అమ్మగారికి ఇచ్చిన సంపూర్ణ ఆరోగ్యం బట్టి వందనాలు. మా తల్లి ఇంకా ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో ఒకవేళ ఇంట్లో రాలేక మా తల్లి ఇంట్లో ఉన్నారో వారి నిమిత్తమై, లైవ్లో చూస్తున్న వారి నిమిత్తమై ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఫాదర్ సెండ్ యువర్ వర్డ్ అండ్ షీల్ దెమ్ రైట్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద చర్చ్ ఇన్ జీసస్ నేమ్. వారిని నడిపించండి. మా తండ్రి, వారు సరైనట్టుగా ఇష్టాలు సరైన సంహారకుడి చేతులు మేము మరణించిపోకుండా నిత్య జీవనకు వారసులుగా మమ్మల్ని చేసినందుకు వరకు ఇస్తారు. మా తండ్రి, రాబోయేటువంటి మరల ప్రభు దినం వరకు కూడా మేము విరకల చాటు మరుగుపరచుకుని ఈ సంఘాన్ని, మా తండ్రి బిడ్డలను, మరి సంఘాన్ని నిర్వహిస్తున్న దైవదాసుల్ని, మరి జడ్సన్ శర్మనాయ్ గారిని, వారి బృందాన్ని, వారి అన్నగారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. మనమందరము ప్రభు ప్రార్థించుకోవాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామమున పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు అలాగే భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారాన్ని మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్నటువంటి మనకు, అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి గృహాల్లోనూ మన గృహాల్లోనూ ఎల్లప్పుడూ తోడైగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక.